చలికాలంలో కూల్ డ్రింక్లు అంటే ఎదవలకి. అమ్మాయిడు కాఫీ అడుగుతాడు. వాడేంటి సార్ అడగకుండా వెళ్ళిపోతున్నాడు? మీరు జ్యూస్ తాగరు కదా సార్. మర్యాద కోసమైనా వాడు అడగాలి. మర్యాద పూర్వకంగా నేను వద్దనాలి. పిలవమంటారా? వద్దులే, అడుక్కున్నట్టుంటుంది. పోనీ అరవమంటారా? పొగరగా అడుక్కున్నట్టుంటుంది. హలో. హాయ్ డాక్టర్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. హౌ ఇస్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం? షీస్ బెటర్. ఎక్కడున్నారు? లోపలే ఉన్నారు. యా, నేను కలుస్తాను. ప్లీజ్ కమ్ జాయిన్ ద పార్టీ. డాక్టర్ మిత్ర. రమేష్, ఓ మై గాడ్, మీరేంటి ఇక్కడ? వాట్ ఆ వర్డ్ లెంత్. డాక్టర్ మిత్ర గురించి మీకు చెప్పాలి. మానసిక తత్వవేత్తలో ఆల్మోస్ట్ నోబెల్ నామినేట్ అయిన వ్యక్తి. దట్ ఈస్ దేర్ మిస్టేక్ రమేష్. ఇంతకీ మీరేంటి ఇక్కడ? వాళ్ళ అమ్మాయే నా పేషెంట్. వాళ్ళ అమ్మాయినాగా మన అబ్బాయికి ఇచ్చేది. నేను ఇది ముందే ఉంచాను. మీరు ఇంత బ్రాడ్ మైండెడ్ అనుకోలేదు రమేష్. ఇప్పుడు కండిషన్ ఎలా ఉంది మిత్ర? నౌ ఎవ్రీథింగ్ ఈస్ ఆల్ రైట్. Is it? యా. బట్ చూస్తుంటే తగినట్లేదు. పెళ్లికి ముందు చిన్న టెన్షన్ ఉంటాం, వెరీ న్యాచురల్ రమేష్. ఓ, టెన్షన్ లో ఇలా కూడా ప్రవర్తిస్తారా? యా, మెడికల్ టర్మ్స్ లో ఆల్రెడీ ఇది ప్రూవ్ అయింది రమేష్. షిట్. ఇప్పుడు అర్థమైంది నాకు. మీకు నోబెల్ ఇవ్వకుండా ఎంత తప్పు చేశారు. యు బ్రిలియంట్ మిత్ర. ఐ నో రమేష్. బట్ మిత్ర, ఈ విషయం నాకు తెలిసినట్టు వాళ్ళకి తెలియనివ్వకండి. తెలిస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఆల్రెడీ మర్చిపోయాను రమేష్. వావ్, వాట్ ఎ వేవ్లెంత్. డాక్టర్ మిత్ర, వస్తున్నాను. Dad, you know many people here. ఎస్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం. రమేష్ గారు మీకు ముందే తెలుసా? అయితే చెప్పకండి. నా ఉద్దేశం మేఘ మీ పేషెంట్ అని ఆయనకు చెప్పకండి. ఓకే. తెలిస్తే అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. సేమ్ టు సేమ్ డైలాగ్. Wow, what a pic. Look. డాక్టర్ మిత్ర, ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము నవ్వుతాంగా. గొప్ప వాళ్ళందరూ ఒకేలా ఆలోచిస్తారు. ఓ మై గాడ్, వీడు వచ్చాడేంటి ఇక్కడికి? వీడు మీకు ముందే తెలుసా? అసలు మీకెలా తెలుసు? ఈజ్ మై పేషెంట్. నేనే ఇన్వైట్ చేశాను. ఒక మారిన పేషెంట్ చూస్తే వీడు మారుతాడేమోనని. ఆధార్ కార్డ్స్ అన్ని మనకే లింక్ చేసినట్టు ఊటీలో అందరినీ మీకు లింక్ చేశారండి మిత్ర. చలి ప్రదేశం కదా, మానసిక రోగులు ఎక్కువ ఉంటారు రమేష్. ఓ, యు వండర్ఫుల్. నసగాడు ఇక్కడే ఉన్నాడు. ఎవరు బావా ఆ సూట్ వేసుకున్నాడు? ఆ తెల్లగొట్టాడా? వాడి సంగతి నేను చూసుకుంటాగా, నాకు వదిలే. డాక్టర్ మిత్ర, ఏ క్షణంలో కరెంట్ పోవచ్చు. కొంచెం అప్రమత్తంగా ఉండండి. థ్యాంక్ యూ. హలో డాక్టర్ మిత్ర. హాయ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? ఫైన్. హాయ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చేస్తావే. నాకు కొంచెం టైం సెన్స్ ఎక్కువ సార్. నేను అన్నది అతనితో. నేను చెప్పేది మీకే సార్. డాక్టర్ మిత్ర, ఇక్కడ అందరూ మీకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. చలి ప్రదేశం కదా రమేష్. యా, యా, యా. నేను వాడిని పిలవలేదు. నేను నిన్ను అడగలేదు. డాక్టర్ మిత్ర. హాయ్ మేఘా. జెంటిల్మెన్, విత్ యువర్ పర్మిషన్. హాయ్ మేఘా. నాదో చిన్న రిక్వెస్ట్. నేను మీ పేషెంట్ అని అతనికి తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? తెలిస్తే వాడి కోసమే నేను ఇలా అయిపోయాను అనుకుంటాడు. వాడి కోసమా? డాక్టర్ మిత్ర, లోపలన్నీ వేసుకున్నారా? ఎందుకు? ఎందుకంటే నేను డాక్టర్. చలి ప్రదేశం కదా. వీడేంటి? డాక్టర్ మిత్ర, నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి, నీకు కూడానా? ఏంటది? ఆ అమ్మాయి మీ పేషెంట్ అని నాకు తెలుసు. ఆ విషయం నాకు చెప్పొద్దని మీకు చెప్పిందని కూడా తెలుసు. సో ఆ అమ్మాయి నీకు తెలుసా? వాళ్ళమ్మ కూడా తెలుసు డాక్టర్. వాళ్ళమ్మ నీకు ఎలా తెలుసు? ఆ అమ్మాయి పరిచయం చేసింది డాక్టర్. ఆ అమ్మాయి నీకెందుకు పరిచయం చేసింది? ఆ అమ్మాయి నాకు తెలుసు కాబట్టి డాక్టర్. ఆ అమ్మాయి నీకెలా తెలుసు? దానికి రమేష్ గారే కారణం డాక్టర్. మధ్యలో రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ అమ్మాయి చెప్పింది నాకు హెల్ప్ చేస్తాడు డాక్టర్. రమేష్ కి ఆ అమ్మాయి ఎలా పరిచయం? నేనే పరిచయం చేస్తాను డాక్టర్. నువ్వు పరిచయం చేస్తే ఆ అమ్మాయి చెప్పిందని నీకెందుకు హెల్ప్ చేశాడు? ఎందుకంటే నాకన్నా ఆ అమ్మాయి నచ్చింది కాబట్టి డాక్టర్. ఓ, అందుకే ఈ పెళ్లి జరుగుతుందా? తెలియదు డాక్టర్. మరి తెలియకుండా నువ్వేం చేస్తున్నావు? ఇంకేం చేయాలి? ఫస్ట్ టైం పెళ్లి అయిపోయింది వీడి వల్ల కదా. అంటే గుద్దేసింది ఆవిడనే, ప్రేమించింది ఈవిడనే, ఎక్కడికి వచ్చింది కావాలనే. అంటే మా రమేష్ గాడు అక్కడనే. డాక్టర్ మిత్ర, మీరు తిరుగుతుంది ఉన్మాదులతోటి ఉగ్రవాదులతోటి.
మరి నేను ఇప్పుడు ఏం చేయాలి? మీ డాక్టర్ లేరు, నాకు అర్థం కావట్లేదు. మీకు కూడా ఎట్లయితే కానీ అర్థం కాదు. ఓ మై గాడ్. ఏంటి మీ అక్క ఏమంటుంది? ఈ పెళ్లి ఇష్టం లేదా? లేదురా. ఆ? నువ్వు చేసుకుంటావా? డాక్టర్ వాట్ ఆర్ యూ టాకింగ్ డాక్టర్? చేసింది చాలు, ఇక్కడికి వెళ్దాం పద. డాక్టర్ మిత్ర, కొత్త పేషెంట్ రాగానే పాత ఫ్రెండ్స్ మర్చిపోయారు. ఏంటి కంగారు పడుతున్నారు? జాగ్రత్త పడుతున్నాను రమేష్. పేషెంట్ గురించా? వీడు చేసే పనుల గురించి. కమ్ ఆన్ మిత్ర, ఎంజాయ్ ద పార్టీ. లేదు రమేష్, ఇమ్మీడియట్ గా వెళ్ళాలి. జరగాల్సిన పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది రమేష్. ఆగిపోతే మళ్ళీ చేసుకుందాం మిత్ర. మళ్ళీ జరిగేవే ఆగిపోతున్నాయి రమేష్. ఇన్నిసార్లు ఆగిపోతుందంటే అది ఎప్పటికీ జరగదు మిత్ర. ఎగ్జాక్ట్లీ సార్, రమేష్, మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? అనుభవంతో మాట్లాడుతున్నారు. ఓ మై గాడ్, ఇక్కడ చాలా మందిని ట్రీట్ చేయాలి. చలి ప్రదేశం కదా. ఓరేని కుక్క ఏంటి నిన్నాకుంది? నా కుక్కలంటే భయం కాబట్టి. నేను అడిగింది వాడిని. నేను చెప్పింది మీకే. కమ్ ఆన్ మిత్ర, డూ సంథింగ్. అందుకే కదా రమేష్ చెప్తే విన్నారా? ఎంజాయ్ ద పార్టీ అన్నారు. కాదు, ఎంత మందిలో కుక్కెందుకు వీడినే నాకుతుందని. అంటే వీడిని నాకుతుందని అనుమానమా, నిన్ను నాకలేదని బాధ? కమాన్ మిత్ర, మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఫ్రస్ట్రేట్ అవడం కాదు, ఇంటి కుక్క ఇంటికి వచ్చిన వాళ్ళని నాగితే, ఇంట్లో ఉన్న మీరు బయట నుంచి వచ్చి నన్ను అడిగితే నేనే చెప్తాను. డాక్టర్ మిత్ర, చలి ప్రదేశ ప్రభావం మీ మీద కూడా పడినట్టుంది. ఎస్, పడింది. అందరి మీద పడుతుంది ఇక్కడ. ఎస్, ప్లీజ్ కమ్ హియర్. యా, పడే. ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను తన ఫోటో ఒక్కసారి చూశాను. 2 days లో ఇండియా వచ్చాను. 3 రోజుల్లో పెళ్ళి అన్నారు. 4 నిమిషాల ముందు పెళ్ళి అయిపోయింది. ఐ నో ఇట్స్ వెరీ సాడ్. ఆంటీ, ఐఎమ్ సో గ్లాడ్ యూ హ్యావ్ రికవర్డ్. మళ్ళీ 5వ రోజున డేట్ ఫిక్స్ చేశారు. ఫైనల్లీ 6 రోజుల తర్వాత నేను మీ ముందిలా. క్లాప్స్ క్లాప్స్. వారం రోజుల్లో విడాకులు కూడా వస్తాయా? ఒక ఐన్స్టీన్, ఒక సోక్రటిస్, ఒక మిత్రారా. మై లవ్లీ మేఘ, షీఈ్ అ వెరీ స్పెషల్ గర్ల్. చాలా తక్కువ మాట్లాడుతుంది, ఎక్కువ క్లారిటీతో ఉంటుంది. షీ నోస్ వాట్ షీ వాంట్స్. #clarity. You and me are going to be the next trend-setting couple on social media. Virat and Anushka, it's #Virushka. Surya and Megha, it's #Sume. #Sume. Thank you guys. Thank you so much. So, #Sume. నేను పిలుస్తా. Claps. ఎందుకు నవ్వావు? ఏమండి, నా పాడే నేను నవ్వానండి, వదిలేండి. ఎందుకు నవ్వావో చెప్పు. నాకంటే మీ గురించి తెలుసు. పాపం వాడు అమాయకుడు. జీవితంలో మీ అంత క్లారిటీ ఎవరికి లేదనుకుంటున్నాడు. మీకు లేనిదే అది. నా క్యారెక్టర్ గురించి మాట్లాడుకో. నేను క్యారెక్టర్ కాదు, క్లారిటీ గురించి మాట్లాడుతున్నాను. నాకు చిన్న హెల్ప్ చేస్తావా? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీతో ప్రాబ్లం ఇదేనండి. మీరే పట్టుకుంటారు, మీరే వెళ్ళిపోమంటారు. మీరు ఇక్కడికి రావడం రమేష్ అంకుల్ చూశారు. ఆయన చూడటం నేను చూశాను. మీరు ఇక్కడ ఉన్నారని ఆయనకు చెప్పాలా వద్దా? ఈ ఇంట్లో క్లారిటీ ఉంది నీకొక్కదానికే. సరే. ఏమండి, ఓసారి మీరు నన్ను బస్సులో అడిగారు, గుర్తుందా? సరోజ గారు ఏం చెప్పారని. ఒకసారి జరిగింది రెండోసారి జరగదు. ఒకవేళ రెండోసారి జరిగితే అది ఖచ్చితంగా మూడోసారి జరుగుతుంది. మొదటిసారి మీరే నాతో సంబంధం క్యాన్సిల్ చేయించారు, నేను ఆపలేదు. రెండోసారి అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిపోయింది, మీ పెళ్ళి అయిపోయింది. 2 సార్లు జరిగిందంటే అది ఖచ్చితంగా 3సారి జరుగుతుంది. ఈసారి నేనైతే ఆపనండి. పిలుస్తాను. సారీ, వెళ్తాను. అంతా క్లియర్ అయిపోయినట్టుగా? అంత క్లియర్ అంకుల్. ఈ టైంలో కొంచెం బాధగానే ఉంటుంది. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కదా.
ఏడిపోస్తే ఏడ్చి. ఏడిస్తే కన్నీళ్ళు కూడా నవ్వే రోజులు సార్. చాలా చూసావు జీవితంలో. ఎదగాలనుకున్నప్పుడే అన్నీ చూశాను సార్. ఇప్పుడు కావాలనుకుంటున్నాను కదా. మీ డబ్బులు 2 రూపాయలు వడ్డీ వేసి ఇచ్చేస్తాను సార్. ఉంటాను. ఆడేంటి సార్ అంత మాట అనేసాడు? మీరేం మాట్లాడలేదు? రేయ్, భయస్థుడు పరితగించినోడు పక్క పక్కనే ఉంటారు. వాడినంతవరకు తొయ్యకూడదు, ఓపెన్ అయిపోతాడు. చాలా చిరాగ్గా ఉందిరా. వెళ్ళి మందు కొడదామా? అవునా? నాకు తెలిసిన మంచి ప్లేస్ ఒకటి ఉంది, పద. బాధలో ఉన్నట్టున్నావు, తాగు. ప్రాబ్లం ఏంటి? అర్థం అవ్వట్లేదా? లవ్ అనుకుంటా. ఇంటికి ఎవరు తిట్టారు, నువ్వా తనా? మనకు ఆ చాయిస్ ఉందా? ఇంతకీ నీ కదేంటి? వర్షాకాలంలో కలిసిన మేము శీతాకాలంలో ప్రేమించుకొని వేసవి కాలంలో విడిపోయాం. కొంప తీసి మీ ఇద్దరు వెదర్ రిపోర్టర్స్ ఏటే? ఎన్నే లవ్? 1.5 తక్కువే. అంత టైం లేదు గానీ బాగా కుదించి ఓ వారంలో చెప్పు.